నమః 2025 జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి నెల 10వ తేదీ వరకు అంటే 2025 సంవత్సరం జనవరి నెల మొదటి 10 రోజులలో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. కొత్త సంవత్సరం వస్తున్నది అంటే చాలా వరకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. ఆశలు ఎక్కడ నిరాశలు కాకుండా ఉండాలని ఆలోచనలతో ఉంటారు. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటారు. కానీ సోషల్ మీడియాలో అనేక మంది పండితులు వారి పంథాలో అందరినీ భయపెట్టే విధంగా అనేక వీడియోలు అంటూ వస్తున్నాయి. నేను కొన్ని చూడటం కూడా జరిగింది. నా దృష్టికి తీసుకొచ్చారు. ఎవరు భయాందోళన చెందిన అవసరం లేదు. ఎవరు మట్టి కొట్టుకోపోరు. అందరూ బాగుంటారు. ప్రభుత్వాలు కూలిపోతాయని, దాని ప్రభావం అంతా ప్రజల మీద ఉంటుందని, భూకంపాలు వస్తాయని. భూకంపాలు ఎప్పుడూ వస్తుంటాయి, ఇబ్బంది ఏలా. మీకు తెలుసో లేదో ప్రతి నిమిషానికి ఒక చోట భూకంపం వస్తూనే ఉంటుంది. రిక్టర్ స్కేల్ మీద ప్రతి సెకండ్ జరుగుతుంటుంది. అవి అసలు కంటికి కనపడవు, అర్థం కావు. కనుక వాతావరణం మీద దాని ప్రభావం కొంత ఉంటుంది. సో ఏది ఏమైనా ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. ప్రత్యక్షంగా మనం 9 గ్రహాలని జనవరి నెలను వీక్షించవచ్చు. ఇందులో భాగంగానే శుభగ్రహమైన శుక్రుడు, మనక్కన చంద్రుడు, ఈ 2 గ్రహాలు కూడా జనవరి నెల 3వ తేదీన చక్కగా ఆకాశంలో మనకు కనపడతారు. పక్కనే ఉంటారు. వాస్తవం ఈ 2 గ్రహాలు కూడా పరస్పర శత్రువులు. కనుక ఐశ్వర్యాన్ని కావాలా, డబ్బు కావాలా, అది కావాలా, ఇది కావాలనుకుంటే ఒక్కోసారి ఈ చంద్రుడు అడ్డం పడిన కారణంగా ఐశ్వర్యాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక జనవరి 3వ తేదీ అంటే దక్షిణాయనం ఎండింగ్ కాబోతున్నటువంటి తరుణంలో జనవరి 3వ తేదీన రాహు నక్షత్రం శతభిషం దగ్గర ఈ 2 గ్రహాలు కలుస్తాయి. తిరిగి ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన మరలా తిరిగి ఆ 2 గ్రహాలు అక్కడే కలుస్తాయి. తప్పకుండా జనవరి 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత నైరుతి భాగంలో అంటే పడమర దిశలో అటు పడమర దిక్కు దక్షిణ దిక్కు ఈ 2 దిక్కులు ఉన్నటువంటి మూల భాగంలో నైరుతి మూల అక్కడ ఆకాశంలో అలా పైకి చూశారంటే శుక్రుడు చంద్రుడు కనపడతారు. సూర్యుడు అస్తమించిన తర్వాత కొద్దిసేపటికి 2 గ్రహాలు ప్రత్యక్షమవుతాయి. రాత్రి 9 గంటల వరకు ఉంటాయి. కానీ అన్ని ప్రాంతాల్లో 9 గంటల వరకు ఉండవు సుమా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయం ఉంటుంది. కానీ నేను ప్రత్యేకంగా భారతదేశం అంతా నా వీడియో చూస్తుంటారు కనుక ఫలాని ప్రాంతానికి ఫలాని సమయం చెప్పడం చాలా కష్టం ఇంతమందికి. కనుక మీరు సూర్యుడు అస్తమించగానే చూడటానికి ప్రయత్నం చేయండి. ఒక అరగంట 30 గంట ఉండి ఆ తర్వాత 2 గ్రహాలు కూడా కనపడకుండా కనుమరుగైపోతాయి. ఆ సమయంలో శుక్రుడు దేదీప్యమైన వెలుగుతో స్టార్ ఆకారంలో ఉంటాడు. ఆ స్టార్కి పై భాగంలోనే చంద్రుడు కూడా కనపడతాడు. కనుక ఆ చంద్రుడిని చూడండి. ఆ చంద్రుడికి ఒక దేవత, మనకు నిత్యతి దేవత ఉంటారు. నిత్యక్లిన్నే భేరుండే వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత ఉన్నాయి కదా. కనుక ఆ 2 గ్రహాలని 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత గ్రహాలు కనపడుతున్నటువంటి తరంలో పాద ప్రక్షాళన చేసుకుని చక్కగా 2 గ్రహాలు చూసి నమస్కారం చేసుకోండి. ఆ 2 గ్రహాల్లో మీ ఇష్టదేవాన్ని కూడా ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేక నివేదనలు అవి వద్దు. చక్కగా అనుకూలతలు సిద్ధించాలనే ఉద్దేశంతో మీ ఆలోచనలు కూడా సిద్ధించాలని, రాబోతున్న రోజుల్లో వ్యతిరేకతలు తగ్గాలనే ఉద్దేశంతో కొంచెం ప్రత్యక్షంగా గ్రహాలు కనబడుతున్నాయి కనుక ప్రార్థనాపూర్వకంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ కూడా అలాగే చేయండి. ఇక జనవరి నెల 5వ తేదీ వేపాకు స్థానం చెప్పడం జరిగింది. అది కూడా అవకాశం ఉంటే చేయడం ప్రయత్నం చేయండి. ఇక జనవరి 25వ తేదీ మరొక 5 గ్రహాలు కూడా కనపడబోతున్నాయి. బుధుడు, గురువు, శుక్రుడితో పాటు పరస్పర శత్రువు కుజశని కూడా నైరుతి భాగంలో కనబడతాయి. దానికి సంబంధించి ప్రత్యేక వీడియో నేను మాత్రం మీకు అందిస్తాను. ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలకు వద్ద మొదటి ఫలితం వచ్చేసేసి పాయింట్ 1. 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 3వ తేదీ ఉదయం 10:40 వరకు ఉండే సమయం అంతా పూర్తిగా లాభదాయకంగా ఉంటుంది. జోష్గా గడిచిపోతుంటుంది. అనుకూలతలు బాగా ఉంటాయి. అనుకున్న దానికంటే కొంత భాగం అధికంగా మీరు సంతోషంగా ఉన్నారనే ఉద్దేశంతోనే చెప్పవచ్చు. ఇక రెండవ పాయింట్కి వస్తే 3వ తేదీ ఉదయం 10:45 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు ఉన్నటువంటి భాగం అంతా కొంత వ్యతిరేకంగా డబ్బు ఖర్చు అయ్యే రీతిగా ఉంటుంది. కనుక అనుకున్న దానికంటే అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేసే పని కూడా ఒక్కోసారి సడన్గా ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఇక 3వ పాయింట్కి వస్తే 5వ తేదీ మధ్యాహ్నం 2:36 ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం 5:50 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా అది మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. జోష్గా ఉంటారు. మృష్టాన్న భోజనాలు అంటే మంచి బాగా అనుకూలంగా ఉండేటువంటి మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, రహస్య మంత్రాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సుఖము, సంతోషము అంతా ఈ 3వ పాయింట్ ఉంటుంది.
ఇక 4వ పాయింట్కి వచ్చేసి 7వ తేదీ సాయంత్రం 5:50 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఎదుటివారిని దుర్భాషలాడే విధంగా పరిస్థితులు ఉంటుంటాయి. కోపం అధికంగా తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆవేశాన్ని దూరంగా ఉంటే ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల మధ్య అనవసరంగా లొల్లి అంటే నేను తెలంగాణలో కానీ లొల్లి అనే పదం అంటున్నాను. లొల్లి అంటే వాదోపవాదాలకు కలహాలకు వెళ్ళటానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇక మరొకటి ఏంటంటే ఈ చివరి 3 రోజులు అంటే 8, 9, 10 ఈ 3 రోజుల్లో కూడా కొంత ఆర్థికంగా కూడా డబ్బు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసర ఖర్చులకు వెళ్ళకండి. షేర్ మార్కెట్ వైపు మాత్రం అసలు చూడకుండా దూరంగా ఉంటే మరింత మంచిదని మాత్రం భావించండి. ఇక నెక్స్ట్ మీనరాశిలో జన్మించినటువంటి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 1వ తేదీ బుధవారం రాత్రి 11:46 నుంచి 2వ తేదీ గురువారం రాత్రి 11:50 వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 2వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 2వ తేదీ గురువారం రాత్రి 11:10 ప్రారంభమై 3వ తేదీ శుక్రవారం రాత్రి 10:22 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు. అది వ్యతిరేక సమయము, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకునవచ్చును. ఇక 3వది చివరి నక్షత్రం రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులు 3వ తేదీ శుక్రవారం రాత్రి 10:22 నుంచి 4వ తేదీ శనివారం రాత్రి 9:23 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సినంత అవసరం ఉండలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక ముఖ్య గమనిక ఏమిటంటే పితృదోషాలు అనేటువంటిది ప్రత్యేకంగా 90 రోజుల పాటు కొనసాగిస్తున్నాను కదా. అందులో ఇంతవరకు 71 రోజులు మాత్రమే పూర్తయినాయి. ఇంకా 26 రోజులు పూర్తి కావాల్సి ఉన్నాయి. కానీ ఆ 26 రోజులను ఆపాం. ఎందుకు ఆపామంటే వివరణ కూడా మీకు చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే అనేక మంది భాగస్వాములు అయి ఉన్నారు కనుక. నాకంటే వయసులో పెద్దవారు 70, 75, 80 వారు, కొంతమంది పండితులు సబ్జెక్ట్ కింద బాగా కమాండ్ ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారంగా మార్చి నెల 29వ తేదీన శని మీన రాశిలో ప్రవేశిస్తాడు. కుంభరాశి నుంచి మీన రాశికి వస్తాడు. అప్పటికే మీన రాశిలో 5 గ్రహాలు అక్కడ ఉంటాయి. శనితో కలిపి 6 గ్రహాలు, షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆ కూటమి ఏర్పడినటువంటి రోజునే మార్చి 29వ ఒక సూర్యగ్రహం కూడా జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుంచి మే 18వ తేదీ వరకు 50 రోజుల పాటు శని రాహువుల యొక్క ఎదురెదురు నడక ఉంటుంది. ఇది కొంచెం అవయోగం లాంటిది. అలాగే మే నెలలో ఒక గ్రహమాలికా యోగము, జూన్ నెలలో ఒక గ్రహమాలికా యోగము, జూలైలో గ్రహమాలికా యోగాలు వరుసగా 3 గ్రహమాలికాలు ఉన్నాయి. కొన్ని వ్యతిరేకత గ్రహస్థితులు ఉన్నాయి కనుక దానికి ఆ సమయంలో మళ్ళా ప్రత్యేకంగా హోమసహితంగా శాంతి పరిహారాలు చేసుకుంటే ప్రతి వారికి డబ్బు ఖర్చు అవుతుంది. కనుక ఎవరికి ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉండటాని కోసంగా ఆ సమయానికి ఈ 26 రోజులు క్రూషియల్గా చేయవలసిన 26 రోజులు వీటిని కొంచెం పొడిగించుకొని చివరి 4-5 రోజుల్ని ఆ గ్రహస్థితి వచ్చిన తర్వాత కనుక చేసుకుంటే స్వామి కార్యము స్వకార్యము 2 పూర్తవుతుంది. ఎవరికి ఒక రూపాయి కూడా చేతి పడదు. కనుక అందువల్ల ఆయా డేట్ల కోసంగా ఈ డేట్ను వాయిదా వేసుకుంటూ రావటం జరిగింది. ఇది చివరి కార్యక్రమం పబ్లిక్లో జరుగుతుంది. అది విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే రాజమండ్రి, విశాఖపట్నం ఎక్కడైనా ఒక చోట జరుగుతుంది. తెలియజేస్తాను. తప్పకుండా కార్యక్రమానికి పబ్లిక్లో జరుగుతుంది కనుక అందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా రావచ్చు. ఆ కార్యక్రమాన్ని ఎదురుగా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. శుభం.